హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మౌని మోన్స్ వాళ్ళ లాగ్ ఏంటంటే మా పిన్ని వాళ్ళు వస్తా మా కోసం పనస పండులు తీసుకొచ్చారు. అక్కడ పనస పండ్లు అనేది చాలా తక్కువ కాస్ట్. ప్రతి ఇంట్లో ఎట్లేదన్నా 2-3 చెట్లు ఉంటాయి. ఆ చెట్టుకి అసలు ఎలా ఫుల్ అంటే అంత ఫుల్గా కాస్తాయి కాయలు. పనస పండు స్మెల్ అంటే నాకు చాలా బాగా ఇష్టము. ఇక్కడ మాత్రం మాకు నెల్లూరులో ఈ కాయ ఇంత సైజు కాయ వచ్చేసి 600-700 అన్నమాట. కొంచెం కూడా 1 రూపీ కూడా తగ్గించారు. చూడండి, మాకేమో తెలియదు, ఎప్పుడు పనసకాయలు కోయలేదు. దానికి కొబ్బరి నూనె ఒక ప్లేట్లో వేసుకొచ్చాము. చాక్కి పూసుకొని చేతులకి అంతా పూసుకున్నాము. ఎందుకంటే దానికి ఉండే జిడ్డు అనేది మన చేతులకు అంటుకుంటే పోదని చెప్పారు. సో మా నాన్న చూడండి కష్టపడి కోసారు. దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం, మా చెల్లి, మా అక్క పాప వాళ్ళందరమే. చూడండి అసలుకి ఎలా అంటే చాలా కష్టమేసింది అది. మీరు ఎలా కట్ చేసుకుంటారనేది కామెంట్ చేయండి. సో నేను కూడా హెల్ప్ చేశాను కూలర్ పెట్టుకుని, ఎందుకంటే సమ్మర్ టైం చాలా స్వెట్ వచ్చేస్తుంది. కూలర్ పెట్టుకొని చాలా టైం తీసుకునింది అన్నమాట. సో అది ఎలా అంత సింపుల్గా కట్ చేసుకోవాలి ఒకసారి కామెంట్ చేయండి. మాకైతే తెలియదు, కానీ పనస పండ్లు అంటే చాలా బాగా ఇష్టము. బాగుంటుంది, నాకు ఆ స్మెల్ చాలా బాగా నచ్చుతుంది కూడా. ఆల్మోస్ట్ మా పిన్నికి ఎప్పుడో చెప్పాము, ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి వస్తే అవి తీసుకొచ్చారు. సో ఈ ఇత్తనాలు ఏంటంటే కాల్చుకొని తిని లోపల పప్పు తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అదిగో దాని నిండా తీసాము. అవి బయట అయితే మా దగ్గర 4 గింజలు వచ్చేసి 50-60 రూపాయలు. సో మా అక్క కూతురు ఎలా ఉందంటే సూపర్గా ఉంది అంటున్నాడు. మా నాన్న వీడియోలో పడుతూ నువ్వు ఎలా ఉందో చెప్పని చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ మోన్ ఛానల్. సో నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.